నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన ఉదయకాలం లేచి లేవగానే మన వాక్యాన్ని పట్టుకున్నప్పుడు వాక్యమే నిన్ను తన త్రోవలు నడిపిస్తాడు. వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఆయన చేయి పట్టుకుంటే నిన్ను చక్కగా నడిపించడా? నీకు ఏ అపాయం రాకుండా కాపాడ్డా? ఆ రెక్కల చాటున భద్రపరచడా? తప్పకుండా కాపాడ్డా. ఎవరైతే వాక్యం పట్టుకుంటారో వారి జీవితంలో ఎదురయ్యే శ్రమ సమాధానంగా అయిపోతుంది. సమస్యలన్నీ కొట్టుకుపోతాయి. నీ జీవితంలో విజయం అనుగ్రహించే దేవుడే ప్రభు యేసుక్రీస్తు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. దేవునికి స్తుతి కలుగును గాక. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూసి దాక్కుంటాడు. ఎక్కడ దాక్కుంటాడు? మనం దాక్కునే స్థలం ఏంటంటే ప్రార్థన చేసి ఆయన వెనకాలకి వెళ్ళిపోవాలి. ఆయన వెనకాల మనం దాక్కున్నప్పుడు ముందున్న యేసయ్యను దాటి మన మీదకి ఏది రాదు. మరి గర్విష్ఠుడు, నాకెందుకు వస్తుంది అపాయం, నేను దేవుని ఆరాధిస్తున్నాను కదా అని ఈ మనిషి గర్వించి ఆ దాక్కోడు. నాకెందుకు వస్తుంది, ఎందుకు వస్తుందని అలాగే నిలబడతాడు, వచ్చి కొట్టేస్తాడు. కానీ ఉదయకాలం అలా రాకుండా ఉండడానికి నువ్వు బుద్ధిమంతుని వలె ఉండాలి. ప్రార్థనతో దేవుడు నీకు చూపిస్తాడు, నీకు తెలియజేస్తాడు. వచ్చే అపాయాన్ని, వచ్చే ఒడిదుడుకులను, వచ్చే తుఫాను తప్పకుండా మనకు తెలియజేస్తాడండి ప్రభు. ఆ తెలియజేసినప్పుడు మనం ప్రార్థన చేసి తప్పించు ప్రభు అని ఆయన వెనకాలకి వెళ్ళి దాక్కున్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు తప్పకుండా కోడి తన పిల్లల్ని ఎలాగ రెక్కల కింద చేర్చుకుంటుందో అలాగ ప్రభు తన రెక్కల కింద నేను దాచుకుంటాడు. తన 2 చేతులతో నిన్ను కౌగిలించుకొని నిన్ను దాచుకుంటాడని. నీకు అపాయం రాకుండా చూసేదాయి, నిన్ను ప్రతి విషయంలో తప్పించేదాయి, ప్రతి కీడును నీకు మేలుగా చేసి నిన్ను దీవించే దేవుడు ఆయన. మనం ఎలాగుండాలి? దాక్కునే వారంగా, గర్వించే వారంగా కాదు. నాకెందుకు వస్తుంది అని విర్రవీగేతనం మనలో ఉండకుండా అవి తొలగించుకున్న ఆయన వెనకాల ఎవరైతే దాక్కుంటారో వారిని, వారి కుటుంబాలను సమృద్ధితో నింపే దేవుడు, క్షేమంతో నింపే దేవుడు. కరువు రాకుండా, అపాయం రాకుండా, ఏ కీడు, ఏ తెగులు కూడా రాకుండా ఆయన కాపాడుతూ నడిపించే దేవుడు. అందుకే ఆయన అంటాడు, నీకు ఏ తెగులు నేను రానివ్వను, ఏ కీడు రానివ్వను. ఎవరికి? ఆయన చాటును దాక్కునేవారికి. మనం దాక్కునేవారుగా ఉందామండి. ఎందుకంటే ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో మనకు తెలియదు. అన్ని విషయాల్లో తప్పించే దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. మనకు ముందుగా ఆయన నిలుస్తాడు. అపాయాలన్నిటి తప్పించే దేవుడు ఆయనే కదా. ఎవరిని ఆశ్రయించాలి మనం? బంధువులను ఆశ్రయిస్తే అది పోదు, ఫ్రెండ్స్ని ఆశ్రయిస్తే పోదు. ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా అది పోదండి. ఎక్కడికి వెళ్ళి దాక్కుంటే పోతుందంటే యేసయ్య దగ్గరికి వెళ్తే ఆ అపాయం నీకు రాకుండా అక్కడ ఆగిపోతుంది. అది అక్కడ బ్రేక్ అయిపోతుంది. అది ఆయన్ని దాటి నీ మీదకి రానే రాదు. కాబట్టి మనం బుద్ధివంతుని వలె అపాయం వచ్చి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన వెనకాలకి వెళ్ళి ఆయన కౌగిట్లో దాక్కుందాం. అప్పుడు నీ కుటుంబం, నీ జీవిత కాలం అంతా దేవుని క్షేమంతో నడిపించబడుతుంది. దేవుని కృపా క్షేమంతో నడిపించబడుతుంది. నీ జీవితంలో ఎన్నడూ సంతోషం, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సుఖ సౌఖ్యములతో నడిపించబడుతూనే ఉంటాం. మాట పట్టుకొని ప్రార్థించు, మంచి తీర్మానం తీసుకో. బుద్ధిమంతునిగా నేను కూడా ఉంటానని ప్రభువుకు చెప్పు. తప్పకుండా నిన్ను కాపాడేది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి ఈరోజు అంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు బుద్ధివంతుని వలె నీలో దాక్కునే కృపను ప్రతి బిడ్డలకు దయచేయలేను. ఇదేకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ బిడ్డలకు అన్ని విషయాల్లో కాపాడండి. ఏది అవసరమో అది అనుగ్రహించండి. ప్రతి సేవను దీవించు, సేవకుని దీవించు. ప్రతి బిడ్డలు ప్రభు వెలిగించబడాలి, వెలుగుమయంగా మార్చబడాలి. అందరినీ వెలిగించే దీపాలుగా తేజరిల్లాలి. ప్రతి బిడ్డలకు వచ్చే ప్రతి అపాయం నుంచి, ప్రతి కీడు నుంచి తప్పించున్నాయి. ప్రతి కుటుంబాలను దీవించండి, వెలిగించండి. ప్రతి బిడ్డలకు క్షేమం అనుగ్రహించున్నాయి. సమస్యలో ఉన్న వారందరినీ, బంధకంలో ఉన్న వారు అందరినీ విడుదలకు అనుగ్రహించి నీ కృపాక్షేమములతో నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి, ఆశీర్వదించి, అన్ని విషయాల్లో హెచ్చించి మహిమపరచునుగాక. ఆమేన్.